హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె తోటలో వచ్చి కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ముందుగా వచ్చేసి ఇక్కడ టమాటాలు అయితే ఉన్నాయి. చూడండి, ఈ మొక్క అయితే ఇలా వంగిపోయింది. టమాటాలు వెయిట్ ఎక్కువైపోయాయన్నమాట. దానికి కట్టయితే సపోర్ట్ వేసి కట్టాలి. గాలి కూడా చాలా బాగా వస్తుంది, అందుకని ఇవి సపోర్ట్ లేకుండా పడిపోయింది. ఈ టమాటాలు ఉండడం వల్ల చూడండి అసలుకి వాలిపోయింది. అసలు చెట్టు మీద చూడండి ఎంత రెడ్డిగా అయితే మక్కిపోయాయో టమాటాలు. ఈ హార్వెస్ట్లో అయితే టమాటాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయండి టమాటాలు. చూడాలి ఎంత వస్తాయో టమాటాలు అయితే. వీడియో కొంచెం షాడో వస్తుంది కదండి, చీకటిగా. ఇది పైన నెట్ కట్టాం కదా గ్రీన్ కలర్, దానివల్ల అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. కొంచెం పైకి లేపితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇలా చుట్టూ అయితే కట్టాం కదా. ఇప్పుడు ఎండ అనేది అసలు బాగా అయితే రావట్లేదు పైకి. మొక్కలు కూడా చాలా బాగున్నాయండి, లేకపోతే చాలా ఎండ తగిలి మొక్కలన్నీ వాడిపోతూ ఉన్నాయి. చూడండి, ఇది మార్నింగే హార్వెస్ట్ చేస్తున్నాను కానీ అంత చూడండి ఎండ అయితే రావట్లేదు. ఇలా ఉండడం వల్ల కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ కొన్ని మొక్కలు కూడా టమాటాలు అయితే ఉన్నాయి, చాలా రెడ్గా అయితే అయిపోయాయి ఇవి. ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి, వైట్ కలర్ వంకాయ, ఒకటి ఇట్లా గ్రీన్ కలర్ వంకాయ అయితే ఉన్నాయి. అంతకుముందు కూడా చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశాను వంకాయలు, కానీ ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఈ మొక్కల్లోనే 2 రకాల వంకాయలు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, దానిపైన ఇలా లైన్స్ లాగా ఉంది. ఒకటి వచ్చేసి ప్లెయిన్ వైట్ వంకాయ అయితే ఉందన్నమాట. ప్లెయిన్ గ్రీన్ కలర్లో కూడా ఉన్నాయి. మీరు కూడా గార్డెన్లో అయితే ఇలా గ్రీన్ కలర్ నెట్ అయితే కట్టుకోండి, లేకపోతే మొక్కలు అయితే వాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలా ఎండ అయితే కొడుతుందన్నమాట. ఇంకా చాలామందికి కొన్ని ప్లేస్లలో ఎక్కువ కూడా ఉంటుంది ఎండ. ఇంకా మా సైడ్ కూడా ఎండ చూడండి, అటువైపు పెడితే ఎంత ఎండ కనబడుతుందో. ఇది ఉండడం వల్ల అంత ఎండ అయితే మాకు కూడా తగలట్లేదు, మొక్కలకు కూడా తగలట్లేదు. ఇక్కడ కొంచెం మక్కిపోయాయి, ఇవి కూడా మనం తెంపేస్తే ఇవి 2-3 డేస్లో అయితే మక్కిపోతాయి ఈ టమాటాలు. ఈసారి చాలా టమాటాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి హార్వెస్ట్కి. ఇంకా కొన్ని కనకాంబరాలు కూడా ఉన్నాయండి. చూడండి, మొక్క నిండా అయితే కనకాంబరాలు కూడా వచ్చేసాయి. ఈ ఎండాకాలంలో కనకాంబరాలు, మల్లెపూలు, సన్నజాజులు చాలా బాగా అయితే వస్తాయండి. ఎండాకాలం అంటేనే ఇంకా పూలు ఎక్కువగా కాస్తూ ఉంటాయి. సీజన్ని బట్టి పూలు అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మల్లెపూలు, కనకాంబరాలు ఎక్కువ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి పెన్సిల్ దొండ అండి. ఈ పెన్సిల్ దొండకి కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి. ఇవి ఇట్లా గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో గుత్తి దొండకాయ మసాలా కర్రీ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. సన్నగా పొడుగ్గా ఉన్నాయి కదా. నేను ఈ దొండకాయలతోటి మసాలా దొండకాయనే చేస్తానండి. చాలా బాగుంటుంది, పొడుగ్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇటువైపు కూడా కొన్ని టమాటాలు అయితే ఉన్నాయి. చూడండి, ఇది మొక్క ఎండిపోయింది కానీ టమాటాలు అయితే అలానే ఉన్నాయి. చూడండి, ఈరోజు హార్వెస్ట్ టమాటాలు, వంకాయలు, దొండకాయలు. ఇందులో వచ్చేసి పిట్ అయితే గుడ్లు అయితే పెట్టిందండి. చూడండి, ఈ టైర్ ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్ళి గూడైతే కట్టుకొని అందులో 2 గుడ్లు అయితే పెట్టింది. దానిపైన నేను జస్ట్ ఇలా పెట్టానన్నమాట, ఒక ట్రే. అందులో నుంచి వెళ్ళి గూడైతే కట్టుకుంది. మీకు చూపిద్దామని చూపించలోపు అందులో నుంచి పిట్ అయితే ఎగిరిపోయిందనమాట పైకి. కానీ చాలా తెలివితో అయితే కట్టుకుందండి. ఒక చిన్న సందు ఉంది, అందులో నుంచి వెళ్ళిపోయింది. చూడండి, అక్కడ ఉంది పిట్ట పిల్లర్ పైన. ఇది అండి ఈరోజు హార్వెస్ట్. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.